Welcome to Shendra's Engineering Tutorials డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిప్ చేయకూడని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫిల్టర్ డిజైన్. అందులో ముఖ్యంగా బటర్వర్త్ ఫిల్టర్ డిజైన్. పోల్ లొకేషన్ ముందుగా చేసి పెట్టుకుని ఉంటే ఎనాలిసిస్ ఈజీ అయిపోతుంది. సో పోల్ లొకేషన్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యూ పాయింట్స్ బిగినర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డైరెక్ట్గా డిజిటల్ ఫిల్టర్స్ కన్స్ట్రక్ట్ చేయటం నాట్ అడ్వైజబుల్. ఎనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేసుకుని యూజర్ అడిగిన స్పెసిఫికేషన్ తగ్గట్టు ఎనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూస్ చేసుకుని ఎనలాగ్ నుంచి డిజిటల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏం ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్? వీ హ్యావ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, ఇంపల్స్ ఇన్వేరియన్స్ టెక్నిక్ ఉంది కదా. సో అవి యూస్ చేసుకుని ఎనలాగ్ కెన్ బీ కన్వర్టెడ్ టు డిజిటల్ ఫిల్టర్. అండ్ ఇంకొక పాయింట్, మెయిన్ ఫోకస్ లో పాస్ ఫిల్టర్ మీద ఎందుకు పెడతామంటే, లో పాస్ ఫిల్టర్ నుంచి అన్ని ఫిల్టర్స్ డిరైవ్ చేసుకోవచ్చు, హై పాస్ అండ్ ఎక్సెట్రా. లో పాస్ నుంచి చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్ పోకుండా అలాగే ఉంచుకొని వీ కెన్ కన్వర్ట్ ఏ లో పాస్ ఫిల్టర్ టు హై పాస్ ఫిల్టర్. సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఫోకస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లో పాస్ మీద ఉంటుంది. ఎక్కడో యూజింగ్ ద కన్స్ట్రక్టెడ్ లో పాస్ ఫిల్టర్ అండ్ దెన్ కన్వర్ట్ దాట్ టు బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఎక్సెట్రా అని చెప్పి ఉంటుంది. ఓకే, సో ఎక్కడి నుంచి మొదలవుతుంది? పోల్ లొకేషన్ కట్టాల్సి ఉంటుంది. సో ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, ఆల్రెడీ మీరు పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్లో లో పాస్ ఫిల్టర్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూసుంటారు. దానికి తగ్గట్టే అక్కడ ఫ్రీక్వెన్సీ నొటేషన్ వేరు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ నొటేషన్ వేరు, అంతే. మిగతాది ద రేషియో అంతా కూడా సేమే. ఎక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ హెచ్ ఆఫ్ జే గైస్, ఇది కూడా ఒమేగా అనే ప్రొనౌన్సియేట్ చేస్తారు, కంగారు పడకండి. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ గైస్, ఇది మ్యాగ్నిట్యూడ్ కట్టినప్పుడు మ్యాగ్నిట్యూడ్ స్ట్రేట్ అవే టైం వేస్ట్ లేకుండా మ్యాగ్నిట్యూడ్ ఇట్స్ అండర్ రూట్. ఇదిగోండి అండర్ రూట్ ఏమవుతుందంటే 1 + ఒమేగా వర్కింగ్ ఫ్రీక్వెన్సీ బై ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అదే ఫిల్టర్ డిజైన్ అప్పుడు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చుట్టూతా కథ నడుస్తుంది కదా. సో ఇది అండ్ అసలు గేమ్ చేంజర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మనం ఒక ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఇదిగోండి 2n ఇక్కడ ఉంటుంది. అండ్ నౌ దిస్ n విల్ బి ద గేమ్ చేంజర్. 2n అనేది గేమ్ చేంజర్. అంటే అడుగుతారు యూజర్ అడుగుతాడు, నాకు ఫలానా స్పెసిఫికేషన్తో కావాలంటే దాని తగ్గట్టు n వాల్యూ మారుతూ ఉంటుంది. ఫోర్త్ ఆర్డర్ ఫిల్టర్కి ఒకలాంటి క్యారెక్టరిస్టిక్ ఎక్సెట్రా, ఫిఫ్త్ ఆర్డర్ ఎక్సెట్రా. సో అక్కడ n విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఓకే, సో డిజైన్ ఎప్పుడు కూడా నార్మలైజ్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి చేస్తాము. మీ కంట్రోల్ సిస్టమ్స్లో ఎదురయ్యే ఉంటుంది. బోర్డ్ ప్లాట్ గీసినప్పుడు k ఈక్వల్ టు ఉంటే అన్నోన్ కేకి ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే k ఈక్వల్ టు 1కి ఇవాల్యుయేట్ చేసుకుని అప్పుడు మనం మార్చుకుంటాం కదా. సేమ్ వే ప్రస్తుతానికైతే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఈక్వల్ టు 1కే మనము డిజైన్ చేసుకుంటాము. తర్వాత మనకు కన్వీనియంట్గా ఉండే స్పెసిఫికేషన్ యాడ్ చేసుకుని ఫిల్టర్ని మనకు తగ్గినట్టు మనం మార్చుకుంటాం. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్, పక్కన రాసుకోవాల్సింది. ఇంకొకటి S ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కదా. సో S ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగాతో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అంటే S ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎక్కడ చేస్తుంది కాదు కదా. సో అందుకనే దిస్ ఒమేగా విల్ బి ఎస్ బై జేతో. ఇదిగోండి, ఇది కూడా ఒక గేమ్ చేంజర్ అనమాట. ఇప్పుడు దేనికోసం అయితే మనం వెతుకుతున్నామో, పోల్ లొకేషన్ కోసం, ఏ పోల్ లొకేషన్ కోసం అయితే మనం వెతుకుతున్నామో ఈ రెండు కీ రోల్ ప్లే చేస్తుంది. సో దీని ప్రకారం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రెండు వైపులా స్క్వేర్ చేస్తే, ఆన్ ఈదర్ సైడ్ స్క్వేర్ చేస్తే, ఇటువైపు కూడా స్క్వేర్ చేస్తే ఇది ఈ స్క్వేర్ ఈ రూట్ పోతుంది. అండ్ ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నట్టు, కాంప్లెక్స్ కాంజుగేట్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. సో కీప్ దాట్ ఇన్ మైండ్. ఓకే, గోయింగ్ అహెడ్, ఇది నేను ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు నేను రాసుకుంటా. 1 యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్. ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంకా రూట్ లేదు కదా, స్క్వేర్ కట్టేసాము, ఇంకా రూట్ లేదు. 1 + ఇది ఈక్వల్ టు 1, సో దాట్స్ 1. ఒమేగా ప్లేస్లో నేను ఇది రాసుకుంటా, అంటే ఎస్ బై జే రైస్ టు 2n యాజ్ ఇట్ ఈజ్ ఉంది. రైట్, బిగినర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంగారులో చదివే వాళ్ళకి ఒక పాయింట్ దగ్గర కొంచెం తెగదు త్వరగా. రైట్, ఏ పాయింట్ అంటే ఇక్కడ చిన్న ట్రాన్సిషన్, అది అర్థమైపోతే ఇంకా మీరు మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేసుకుని పోల్ లొకేషన్ ఇవాల్యుయేట్ చేసేసచ్చు. ఎక్కడంటే ఇదిగోండి ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఇక్కడ.
ఈ ట్రాన్సిషన్ ఎలా వచ్చింది, ఇది యూజ్ చేసుకొని. ఓకే, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 అండ్ S is equal to j omega ఎక్సెట్రా. 1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడు చిన్న ట్రాన్సిషన్ అండి, ఇట్స్ n పైన వదిలేస్తున్నాను, ఇట్స్ s స్క్వేర్ బై j స్క్వేర్. ఓకే, సో j స్క్వేర్ ఏం కావాలండి, ఇక్కడ ఉన్న ఈ j స్క్వేర్ ఏం కావాలి, దిస్ షుడ్ బి -1 కదా, j స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు -1 కదా, అవునా. సో -1 డినామినేటర్లో ఉన్నా కూడా అది మొత్తం రేషియోకి వర్తిస్తుంది కదా. సో దాని ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని ఎలాగ రాసుకోవచ్చు, 1 ప్లస్ s స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, పవర్ n యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే, సో పవర్ n యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఈ 1 ఏదైతే డినామినేటర్లో ఉందో అది పైకి వస్తుంది, ఇదిగోండి -1, అది రేషియో మొత్తానికి వర్తిస్తుంది కదా, -1. ఓకే, సో అక్కడ -1 స్క్వేర్ ఉంది. యా, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి విచ్ విల్ బీ ఈక్వల్ టు, ఇక్కడ వీ హ్యావ్ 1/1 ప్లస్ ప్లస్, ఇప్పుడు n దీనికి వర్తిస్తుంది. ఓకే, సో -1 పవర్ n s రైజ్ టు 2n. ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం ఇది ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి, అంటే మనం అర్థం చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తడబడతారు. ఇది ట్రాన్సిషన్, ఇది మనకు మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడున్న అదే n వాల్యూ ఏదైతే ఉందో అది మొత్తం డిసైడ్ చేస్తుంది ఒక బటర్వర్త్ ఫిల్టర్ పోల్స్ ఎక్కడ ఉండాలి, ఏం పోల్స్ డిజైన్ చేసేటప్పుడు ఏం పోల్స్ కన్సిడర్ చేయాలనేది మొత్తం n మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో n ఈవెన్ అన్నప్పుడు ఒకలాగా, ఆడ్ అన్నప్పుడు నాకు సెకండ్ ఆర్డర్ కావాలి, సో n ఈక్వల్ టు ఈవెన్. నాకు ఫిఫ్త్ ఆర్డర్ కావాలి, బటర్వర్త్ ఫిఫ్త్ ఆర్డర్ క్యారెక్టరిస్టిక్స్ నాకు కావాలి, n ఈక్వల్ టు 5. సో అలాంటప్పుడు ఇది మనం పోల్ కోసం కదా ఎతుకుతున్నాము, పోల్స్ ఎక్కడున్నాయని చెప్పి. మరి డినామినేటర్ ఈక్వల్ టు 0 చేస్తేనే కదా ద క్యారెక్టరిస్టిక్ the denominator being the characteristic equation equal to 0, that gives us the pole location కదా, మనం కంట్రోల్ సిస్టమ్స్లో నేర్చుకున్నది. సో ఆ రకంగా this equating 0 into the 1 plus minus of 1 raised to n is raised to 2n should be equal to 0. ఇప్పుడు ఇక్కడ చిన్న హాల్ట్ ఇచ్చి మనం రెండు కేసుల గురించి మాట్లాడుకోవాలి. n ఈక్వల్ టు ఆడ్ ఒకటి, n ఈక్వల్ టు ఈవెన్ ఒకటి. ఆడ్ ఫుల్ రాసేద్దాము, తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆడ్ n ఈక్వల్ టు ఆడ్ అప్పుడు 1 3 5 అయినప్పుడు ఎలా ఉంటుంది, n ఈక్వల్ టు ఈవెన్ 2 4 6 ఎక్సెట్రా ఈవెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది. గైస్ n ఈక్వల్ టు ఆడ్, సో ఏదైనా ర్యాండమ్గా చెప్పండి. 3 అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ, మళ్ళీ 5 అయితే బోల్డ్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ సపోజింగ్ n ఈక్వల్ టు 3 ఆడ్ అనుకుందాం, అప్పుడు n ఈక్వల్ టు థర్డ్ ఆర్డర్ ఇవాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు పోల్ లొకేషన్ ఎక్కడ ఉంది దానికోసం మాట్లాడుకుందాం. n ఈక్వల్ టు 3, అప్పుడు ఇది ఏమవుతుందండి, -1 ఇంటూ -1 అది నెగిటివ్ కదా. సో ఇప్పుడు మనకు 1 - s రైజ్ టు 2n ఈక్వల్ టు 0, దీని నుంచి s రైజ్ టు 2n విల్ బీ ఈక్వల్ టు, గైస్ ఇది మర్చిపోయాను, -1. ఓకే, సో ఆ రకంగా ఇటు రెండు వైపులా నెగిటివ్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ అయిపోతుంది. సో ముందుకెళ్ళాలి అంటే ఈ 1 ఏదైతే ఉందో అది మనం యూలర్స్ ఐడెంటిటీ లాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఎలా రాసుకోవాలి అంటే ఒక స్టాండర్డ్ ఫామ్లోకి e రైజ్ టు j ఈవెన్ e రైజ్ టు 1 అవ్వాలి కదా, అప్పుడైతే 2π ఇంటూ k రాసుకుంటే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, k ఎక్కడి నుంచి ఎక్కడికి, k విల్ బి రన్నింగ్ ఫ్రమ్, k విల్ బి ఈక్వల్ టు 1, 2, ... n-1, అదే మన ఆర్డర్ -1 వరకు. సారీ, n-1 కాదు, ఐఎమ్ సారీ, నేను డిఎఫ్టీకి వెళ్ళిపోయాను. ఇట్స్ నాట్ n, ఇట్స్ 2n వరకు మనం చేస్తాం. ఐఎమ్ వెరీ సారీ, నేను తప్పు చేశాను అండ్ ఇక్కడ రెక్టిఫై చేసుకున్నాను. నాకు డిఎస్పీ ఉండిపోయింది బుర్రలో, డిఎఫ్టీ ఉండిపోయింది. డిఎఫ్టీలో n-1కి వెళ్తాం కదా, కాదు, ఇక్కడ k ఈక్వల్ టు 1, 2, ... 2n వరకు వెళ్ళిపోతాం. ఓకే, సో లెట్స్ చెక్. k ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు e రైజ్ టు j 2π, e రైజ్ టు j 2π ఎలా రాసుకోవచ్చు, యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం cos 2π ప్లస్ j sin 2π. సో cos 2π ఈవెన్ పై 1 కదా, యా ఇట్స్ కరెక్ట్ అయిపోయింది.
ప్లస్ జే సైన్ 2π మల్టిపుల్స్ ఆఫ్ సైన్ పై 2π 3π మొత్తం జీరోనే కదా, సరిపోయింది. ఇటు తిరిగి అటు తిరిగి ఇక్కడికే వచ్చింది. సో దిస్ కరెక్ట్. సో ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ట్రాన్సిషన్. ఇక్కడ జనరల్గా మ్యాథ్స్ ఫోకస్ లేని వాళ్ళు తడబడేది ఏంటి అంటే, నాకు ఎస్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఎస్ రైస్ టు 2n కనబడుతుంది అనుకుంటున్నా, ఇది ఇంపార్టెంట్ అండి. ఈజ్ ఈక్వల్ టు ఈ రైస్ టు జే 2πk. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక చిన్న ట్రాన్సిషన్, ఇది పెద్దగా రాసి ఉంటే బాగుండేది. ఎస్ రైస్ టు 2n విల్ బీ ఈక్వల్ టు ఈ రైస్ టు జే 2πk ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ రాశాను, తిట్టుకోకండి. ఇంటూ ఇటువైపు ఇంటూ 1/2n చేయొచ్చు కదా, ఇంటూ 1/2n. సో ఇటువైపు ఏం చేసి అటువైపు RHS LHS సేమ్ ఆపరేషన్ చేస్తే క్యారెక్టరిస్టిక్ మారదు కదా. సో ఈ కేసులో ఇక్కడ గైజ్ ఈ 2n క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఇటువైపు వచ్చేసి ఈ రైస్ టు జే 2πk/2n ఇక్కడ నుంచి మొదలవుతుంది కథ. ఓకే. సో ఇది ఇంకా ప్రిసైజ్గా వేరే n వాల్యూ 3 ఉంటుంది. ఓకే. సో మనము n = 3కి వాల్యూట్ చేస్తున్నాం కదా, దిస్ విల్ బీ ఆఫ్ ద ఫార్మ్ ఈ రైస్ టు జే 2πk, ఇది పై ఇది బై 2 into n, మనం 3కి వాల్యూట్ చేస్తాం. సో దాట్ విల్ బీ 6, విచ్ విల్ బీ 3 times. ఓకే, π/3k times. ఓకే. సో ప్రిసైజ్గా ఇటువైపు ఏంటి, మనకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ k కాబట్టి s ఆఫ్ k అని చెప్పి రాసుకుంటాడు. k = 1 s1, k = 2 s2, ఎక్సెట్రా. రైట్. ఈ ఈక్వేషన్ నుంచి మళ్ళీ కథ మొత్తం మొదలవుతుంది. సో k విల్ బి రన్నింగ్ ఫ్రమ్ k = 1 2 3 ఎక్సెట్రా to n వరకు కదా. అండ్ దట్స్ ద ట్రాన్సిషన్. k = 1 అయినప్పుడు అదేమవుతుంది, అప్పుడు s(1) అంటాం. k = 1 కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ పోల్ ఈ రైస్ టు j, k = 1 కదా. సో ఇట్ విల్ బి స్ట్రైట్ అవే π/3. ఎలా రాసుకోవచ్చు, యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం ఇట్స్ cos π/3. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. j sin π/3. ఓకే, ఇది వాల్యుయేట్ చేసుకుంటాం. అండ్ క్యాల్కులేటర్ రేడియన్స్లో పెట్టుకొని ఇట్ షుడ్ బి పాజిటివ్, ర్యాండమ్గా +0.5 ప్లస్ j 0.866 కావాల్సి ఉంది. ఒకసారి చూడండి, నేను తర్వాత చెక్ చేసుకుంటాను. సో k = 2, మనకు s(2) విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ రైస్ టు j, k = 2 కదా, 2π/3 అవుతుంది. సో 2π/3 అవుతుంది. ఎలా రాసుకోవచ్చు, cos 2π/3 ప్లస్ j sin 2π/3 విచ్ ఇస్ ఈక్వల్ టు, గైస్ ఇది నెగటివ్ అది అవుతుంది, హోల్డ్ ఆన్. సో k = 3. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, s(3) విల్ బి ఈక్వల్ టు ఈ రైస్ టు j, k = 3, k = 3π/3. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు π మిగులుతుంది కదా, π. అండ్ దిస్ విల్ గివ్ అస్, ఎలా రాసుకుంటాం, cos π ప్లస్ j sin π. రైట్ గైస్, ఇది -1 అవ్వాలా. ఓకే. సో క్యాల్కులేటర్ని రేడియన్స్లో పెట్టుకొని, డిగ్రీలో ఉంటే అది మనకు ఆన్సర్ మిస్ మ్యాచ్ అయిపోద్ది, మీరు నన్ను తిట్టుకుంటారు. సో అడ్వైజ్ ఏంటి అంటే, అడ్వైజ్ కాదండి, రిమైండర్ ఏంటి అంటే క్యాల్కులేటర్ రేడియన్స్లో పెట్టుకొని ఇవన్నీ వాల్యుయేట్ చేయండి. k = 4, s(4) is equal to 4 కదా, k = 4 అంటే ఈ రైస్ టు j 4π/3 is equal to cos 4π/3 plus j sin 4π/3 is equal to, హోల్డ్ ఆన్, నేను చేసుకుంటా తర్వాత, k = 5, అప్పుడు s(5). ఇవన్నీ ఎక్కడ దాకా వెళ్ళాలి,
n ఈక్వల్ టు 3, సో k ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ n దాకా వెళ్ళాలి. సో n ఈక్వల్ టు 3, సో 6 వరకు వెళ్ళాలి, విచ్ విల్ బీ ఈక్వల్ టు e రైజ్ టు j 5 కదా. సో స్ట్రేట్ అవే 5 pi by 3 which is equal to cos 5 pi by 3 plus j sin 5 pi by 3. Okay, so అలాగా లాస్ట్ వన్ k ఈక్వల్ టు 6 చేయాల్సి వచ్చినప్పుడు s ఆఫ్ 6, సో ఇట్ విల్ బీ ఈ రైస్ టు పైన 6 కాబట్టి కింద అండ్ మల్టిపుల్ ఉంది, సో 2 టైమ్స్ ఈ రైస్ టు j 2 pi అవుతుంది. దాట్ విల్ బీ కాస్ 2 pi ప్లస్ j sin 2 pi మల్టిపుల్ ఆఫ్ pi. సో ఇది వచ్చేసి పాజిటివ్ 1 అవ్వాలి, ఇది నెగిటివ్ 1, అండ్ sin 2 pi ఇట్స్ j 0, ఇమాజినరీ ఉండదు ఇక్కడికి వచ్చేసరికి. దీస్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ద పోల్స్, అదే ఈ వాల్యూస్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఇందాక చేసేసాను, నేను పాజ్ అవి ఇది క్యాల్కులేటర్లో రేడియన్స్లో పెట్టి ఐ చెక్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఎస్ ప్లేన్లో ఎస్ ఇస్ ఈక్వల్ టు జే ఒమేగా, ఐ మీన్ ఎస్ ప్లేన్లో మనం ప్లాట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాల్సి ఉంటుందో, ఇది పాజిటివ్ 1 ప్లస్ 1, ఇది -1 అనుకొని, ఇది వచ్చేసి ప్లస్ జే, ఇటువైపు -j. ఓకే, సో యా ఈ వాల్యూస్ అన్ని ఈ లోపే ఉన్నాయి కాబట్టి ఇది 1 అయినప్పుడు ఇక్కడెక్కడో 0.5 ఉంటుంది, ఈ మధ్యలో ఎక్కడో -0.5 ఉంటుంది కదా. అండ్ j, ఇది j అయినప్పుడు ఇక్కడెక్కడో మధ్యలో పాజిటివ్ j 0.866 ఎక్కడో 1కి దగ్గరలో, ఇది కూడా -0.866 ఇక్కడెక్కడో, రైట్. సో ఇది ఎక్కడ ఉందండి, దిస్ వన్ పాజిటివ్ 0.5 అండ్ పాజిటివ్ j 0.8, ఫస్ట్ క్వాడ్రంట్ కదా, పాజిటివ్ 0.5 అండ్ ఇక్కడెక్కడ కలర్ మారుస్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి, వన్ ఆఫ్ ద పోల్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది, వీఆర్ డన్ విత్ దిస్ వన్, వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇది ఎక్కడండి, హియర్ -0.5 అంటే ఇది లెఫ్ట్ హాఫ్లోకి వచ్చేసింది కదా, -0.5 ప్లస్ అంటే ఇదిగోండి, ఇట్ షుడ్ బి ఓవర్ హియర్, మళ్ళీ కలర్ -0.5 ఇదిగోండి, ప్లస్ j 0.86 -0.5 అండ్ ఇది కదా కోఇన్సిడెన్స్, దిస్ వన్. మళ్ళీ మీ కంట్రోల్ సిస్టమ్స్ వెనక్కి వెళ్తున్నాం కదా, రూట్ లోకస్ గీయాల్సి వచ్చినప్పుడు గీయాల్సి వచ్చింది కదా. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. అండ్ ఇది -1, ఇట్స్ హియర్. కిందకు వస్తే ఇట్స్ -0.5 అంటే -0.5 j ఇదిగోండి, దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్, ఇక్కడ ఒక పోల్, రైట్, దీనికి కోఇన్సిడెన్స్. ఇది మళ్ళీ పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్, అండ్ ది సెన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇక్కడ వచ్చేసింది, దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్. ఇంకొకటి +1 కదా, ఇదిగోండి ఇక్కడ. సో గమనించారా, ఇట్స్ లైక్ అ సర్కిల్. బటర్వర్త్ ఫిల్టర్కి సంబంధించిన పోల్స్ ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఓకే, సో అది. అండ్ హియర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు చెప్పాలి గైస్, ఇక్కడ ఇది LHS అండ్ ఇది RHS కదా, నేను నా మన ఫిల్టర్ డిజైన్లో నేను ఇది నెగ్లెక్ట్ చేస్తాను. ఓకే, నేను ఈ పోల్స్ని యూజ్ చేసుకుని మాత్రమే ఫిల్టర్ ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కడతాను. ఏంటంటది, లెఫ్ట్ హాఫ్లో ఉన్నది, ఇదిగో లెఫ్ట్ హాఫ్లో ఉన్నది ఇది అండ్ ఇది, నాకు ఇది అక్కర్లేదు. ఓకే, ఇది RHSలోకి వెళ్ళిపోయింది, ఇది పాజిటివ్ కాబట్టి ఇది కూడా మనకు అక్కర్లేదు ఫిల్టర్ డిజైన్లో. ఇది కూడా RHS పోల్ ఇది కాబట్టి మనకు అక్కర్లేదు. ఓకే, సో రీజన్ ఎందుకు అక్కర్లేదంటే, కంట్రోల్ సిస్టమ్స్లో మనం చేయలేదా, కంట్రోల్ సిస్టమ్స్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు మన డిస్కషన్ అంతా స్టెబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు LHS పోల్స్, ఒక సిస్టమ్కి సంబంధించి పోల్స్ LHSలో ఉంటేనే స్టేబుల్ అని అన్నారు కదా, దట్ వాస్ ప్రూవ్డ్. స్టెప్ రెస్పాన్స్, అండర్ డామ్డ్ ఎక్సెట్రా డిస్కషన్లో వచ్చి ఉంటుంది కదా. సో LHS పోల్స్ మనము డిజైన్ చేయబోయే బటర్వర్త్ ఫిల్టర్ స్టేబుల్గా ఉండాలి అంటే LHS పోల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకొని మనము ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాబడతాం. సో దాట్స్ ద ఓన్లీ రీజన్.
ఓకే, సో ఆ రకంగా గైజ్ ఇది చూడండి, ఇది ఎలా రాస్తాం ఇప్పుడు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక పోల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర ఒక పోల్ ఉంది, అది ఎలా రాసుకుంటాం, ఎస్ +1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇలా వస్తుంది. పోల్ అంటున్నాము, ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో కింద ఉంటుందా పైన ఉంటుందా, ఐ మీన్ న్యూమరేటర్లో ఉంటుందా డినామినేటర్లో ఉంటుందా, డినామినేటర్ కదా, డినామినేటర్ దగ్గర ఒక ఫ్యాక్టర్ ఇది వచ్చేసింది. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, ఇది ఒకటి. ఈ రెండు ఎలా రాసుకోవచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్గా -0.5 ఉంది కదా, ఇక్కడ పాజిటివ్, ఇది నెగటివ్, +/-J0.866 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, సో ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ కదా, అంటే వెనక్కి రావాల్సింది ఎలా అంటే ఇది వేరే రూపంలో రాసుకోవచ్చు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ లైక్ ఎస్ ప్లస్ 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 0.866 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా విడగొడితే మనకు a స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ 2 ఇంటూ s ఇంటూ 0.5 b కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ కదా, 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 0.866 హోల్ స్క్వేర్. ఓకే, సో కొంచెం ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చేది ఇట్స్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ 0.1 కదా, సో ఇట్స్ ఎస్ 1s, 2 ఇంటూ 0.5 అది 1, అది ఎస్ ప్లస్. ఇది మీరు క్యాలిక్యులేటర్లో కొట్టండి, నన్ను కాదే క్యాలిక్యులేటర్లో కొట్టండి ఈ వాల్యూ 0.5 హోల్ స్క్వేర్, ఇది వచ్చేసి 1.000 సంథింగ్ అవ్వాలి, లేకపోతే 0.999 అవ్వాలి. సో అది ఏ రెండు అయినా కానీ 1కి రౌండ్ అప్ చేసుకుంటాం. అయితే 1.000 ఒక 4 సున్నాల తర్వాత ఏదో రావాలి, అదన్నా 1, లేకపోతే 0.49 రావాలి, అదన్నా 1. సో ఇదొక ఫ్యాక్టర్, డినామినేటర్లో ఉండే ఫ్యాక్టర్. ఓకే, ఫ్యాక్టర్ ఇదొక ఫ్యాక్టర్, ఇది 2 ఫ్యాక్టర్స్. సో ఎంత మల్టిప్లై చేస్తే క్యూబ్, 3 రూట్, థర్డ్ ఆర్డర్ ఫిల్టర్. సో ఫైనల్గా మనం ఎలా రాస్తామంటే, ఇదిగోండి ఇంక్ మారుస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, h ఆఫ్ j ఒమేగా విల్ బీ ఈక్వల్ టు, ఇది పోల్స్ కదా, డినామినేటర్లో ఉండాలి కదా, సో 1/, ఒక ఫ్యాక్టర్ ఏంటండి s+1, రెండో ఫ్యాక్టర్ ఏంటండి s స్క్వేర్ ప్లస్ s+1, ఇదండి పోల్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్. రైట్, నోట్ చేసుకోండి. వాట్ అబౌట్ ఫోర్త్ ఆర్డర్, n ఈక్వల్ టు 4 అయినప్పుడు, n ఈక్వల్ టు 4 ఇట్స్ ఈవెన్, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఏది s ఇస్ ఈక్వల్ టు, మనం ఎక్కడి నుంచి మొదలెట్టాము, వీ హ్యాడ్ 1 ప్లస్ -1 ఇంటూ -1 రైస్ టు n కదా, s రైస్ టు 2n కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఇక్కడే మళ్ళీ మనం ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ఒకసారి నోట్ చేసుకోండి, ఇది టు ఈవెన్ స్ట్రేట్ అవే n ఈక్వల్ టు 4కి ఇవాల్యుయేట్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ వాట్ విల్ బి ద పోల్ లొకేషన్ ఏమవుతుందో చూద్దాం. n ఈక్వల్ టు 4, అండ్ ఈ కేసులో ఇక్కడ ఇది ఈవెన్ అయినప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది, ఇట్స్ 1 ప్లస్ ఇంకా నెగిటివ్ ఉండదు ఇందాక కేసు లాగా, s రైస్ టు 2n విచ్ ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లాయిస్ s రైస్ టు 2n విచ్ ఇస్ ఈక్వల్ టు -1. సో -1తో వీఆర్ హెల్ప్లెస్ టు డూ ఎనీథింగ్ ఈ వాల్యుయేషన్ వరకు. అది యూలర్స్ ఐడెంటిటీలో కన్వర్ట్ చేస్తే ఈ రైస్ టు j ఆడ్ కదా, ఇట్ షుడ్ బి 2k -1 ఇంటూ పై. ఓకే, ఇక్కడ k ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతుందండి, k విల్ బి రన్నింగ్ ఫ్రమ్, ఇక్కడ వస్తున్నా, k విల్ బి రన్నింగ్ ఫ్రమ్ 1, 2, 3 ... 2n వరకు వెళ్ళాలి. 2 ఇంటూ 4 ఇట్స్ 8. సో k ఈక్వల్ టు 8 వరకు మనము పోల్స్ కట్టాల్సి ఉంటుంది.
అందులో నా ఇక్కడ చిన్న ట్రాన్సిషన్ ఏంటంటే వీ నీడ్ ఎస్ కావాలి. అండ్ ఇక్కడే వాట్ వీ కెన్ డూ ఇస్ ఇంటూ 1/2n ఇంటూ 1/2n ఇందాకటి కేసు లాగే. సో ఇక్కడ 2n క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్గా మోర్ ప్రిసైజ్లీ 2 ఇంటూ n ఎంత వేసుకోవచ్చండి, n వచ్చేసి 4 కదా, సో 8 రాసేసుకోవచ్చు. అవునా? సో ఇక్కడ ఏం లేదు. అండ్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ k కాబట్టి s ఆఫ్ k విచ్ ఇస్ ఈక్వల్ టు e రైజ్ టు j 2k minus 1 into pi by 8, right? So start చేద్దాం. k equal to 1 for k equal to 1 ఇది ఎలాగ రాసుకోవచ్చు అండి? ఇట్స్ k equal to 1, right? 1 అంటే 2 minus 1 that's 1. So for k equal to 1 s of 1 will be, it's s of 1, okay, s of 1 will be, so 1 will be e raised to j 1 అంటే pi by 8 which is equal to cos pi by 8 plus j sin pi by 8 అంతేనా for s of 1 k equal to 1. So guys that will be positive. Why don't we go ahead, like ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది. k equal to 1 k equal to 2 అది కాదు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఇట్స్ k equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. నేను వచ్చేసి 3, 4, 5, 6కి మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాను, ఎందుకంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా RHSలోకి వెళ్ళిపోతాయి పోల్స్. నేను ఆల్రెడీ చూస్తున్నాను కదా, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. సో స్ట్రైట్ అవే k equal to 3 s of 3 which is equal to, మీరు ట్రై చేయండి 1కి 2కి మీరు ట్రై చేయండి. నా దిస్ విల్ బి పాజిటివ్, అది మనకు అది కన్సిడర్ చేయం మనం. సో s of 3 అంటే k ప్లేస్లో 3 పెట్టుకుంటాం కదా, సో దాట్ విల్ బి e రైజ్ టు j 5 అంటే 6, 2 into 3 6 minus 1 that's a 5 pi by 8 ఎలా రాసుకోవచ్చు, cos 5 pi by 8 ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ j sin 5 pi by 8 అంతేనా. అండ్ k ఈక్వల్ టు తర్వాత k ఈక్వల్ టు 4 అది దేనికి దారి తీస్తుందండి, ఇట్స్ s రైజ్ టు s of 4 which will be equal to e రైజ్ టు j 5 etc 7 pi by 8 ఎలా రాసుకోవచ్చు, cos 7 pi by 8 ప్లస్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్ j sin 7 pi by 8 ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం, క్యాల్కులేటర్ని రేడియన్స్ మోడ్లో పెట్టుకొని ఇవాల్యుయేట్ చేస్తాము. సో k ఈక్వల్ టు 5 దగ్గర వీ హ్యావ్ s of 5 విచ్ ఇస్ ఈక్వల్ టు e రైజ్ టు j చేసుకుంటే 9 pi by 8 విచ్ ఇస్ ఈక్వల్ టు cos 9 pi by 8 plus j sin 9 pi by 8. Okay, so k equal to 6 దగ్గర s of 6 that will give us e raised to j 5, 7, 9 guys ఈ పాటికి మీకు అర్థమైపోయింది 11 pi by 8 which is equal to cos 11 pi by 8 plus j sin 11 pi by 8. So evaluate చేసి పెట్టుకుంటే we have the values. సో దీస్ ఆర్ ద వాల్యూస్, ఈ వాల్యూస్ అండి క్యాలిక్యులేటర్ని రేడియన్స్ మోడ్లో ఇవాల్యుయేట్ చేస్తే ఇవి వస్తాయి. అండ్ గైస్ జాగ్రత్తగా గమనించండి, ఈ రెండు ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ అన్నట్టు, అంటే అది ఎలా రాసుకోవచ్చు, s is equal to ఒక పోల్ s is equal to -0.3827 ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ j 0.9239 రైట్. ఇది ఎలా రాసుకోవచ్చు, s ప్లస్ 0.3827 హోల్ స్క్వేర్ ప్లస్ 0.9239
హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా విడగొట్టుకొని ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ విల్ బి ఎస్ స్క్వేర్ ప్లస్ 1.84 సమ్ డెసిమల్ ఇంటూ ఎస్ ప్లస్ ఇది ఎస్ స్క్వేర్ ఎస్ రైజ్ టు 1 వాల్యూ కోఫిషియంట్, ఎస్ రైజ్ టు 1 కోఫిషియంట్, ఎస్ రైజ్ టు 0 కోఫిషియంట్ వచ్చేసి నియర్ బై 0.99 లేకపోతే 1.0 ఏవో ఉంటుంది. సో విల్ రౌండ్ అప్ దట్ టు 1. ఓకే, సో అది ఇది ఒక పోల్. అండ్ ఇంకొకటి we have s is equal to, because we are done with this one, isn't it? ఇది అయిపోయింది. యా, ఇది కూడా అయిపోయింది. We have another one. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ మైనస్ 0.9239 ప్లస్ ఆర్ మైనస్ j 0.3827. ఓకే, సో ఇది ఇలాగా ఇలా ఫ్యాక్టర్ ఫామ్లో ఎలా రాసుకుంటామంటే ఎస్ ప్లస్ 0.9239 హోల్ స్క్వేర్ ప్లస్ 0.3827 హోల్ స్క్వేర్ ఫ్యాక్టర్డ్ ఫామ్లో. ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా విడగొట్టుకొని సింప్లిఫై చేస్తే, ఐ మీన్ నెక్స్ట్ స్టెప్ వేస్తే ఇట్స్ ఎస్ స్క్వేర్ ప్లస్ 0.74 సమ్ డెసిమల్ ఎస్ ప్లస్ మళ్ళీ 1కి రౌండ్ ఆఫ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద పోల్స్. మనకు కావాల్సిన 4th ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ విల్ బీ లైక్ దిస్ వన్. ద పోల్ లొకేషన్ ఆఫ్ 4th ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ విల్ బీ h of j omega will be equal to 1 by ఒకటి ఇది అదేంటి s square plus 1.84 into s plus 1 ఇదొకటండి, ఇదొక పోల్ ఇంటూ దాని కంటిన్యూషన్ ఇంటూ we have s square plus 0.74 into s plus 1 ఇది ఫర్ 4th ఆర్డర్. ఇది మీరు మనం ఫాలో అవే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ 5th యూనిట్లో చూడొచ్చు. టేబుల్ 5.1లో ఫస్ట్ ఆర్డర్ n ఈక్వల్ టు 1 2 3 4 అని చెప్పి ఇలా ఇచ్చేసాడు. యూ కెన్ చెక్ దాట్ మనం ఫాలో అవే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ద ఎనాలిసిస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Support me with your valuable share and a subscription.